మొదటగా ఏమి ఇచ్చారు అంటే 1,89,00,00,000 ఏమో అమ్మారు సినిమా. అసలు ఇంతవరకు ఏ సినిమా ఇంత అమ్ముడు పోలేదు అని చెప్పారు. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక రికార్డు గురించి చెప్తున్నారు. కానీ వాటన్నిటి మధ్యలో విషాదకరమైన వార్త ఏంటి అంటే ఆ రోజు రాత్రి తొక్కిసలాట జరిగింది థియేటర్ దగ్గర అనేది. అయితే ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంత సంచలనాత్మకంగా మారుతుంది అంటే ప్రతి విషయం ఒకటని కాదు. ఎందుకు ఇంత సంచలనాత్మకం అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఒక రకంగా కావాలని చేస్తున్నారా, లేకపోతే దీనికి నిజంగా అంత సంచలనాత్మకంగా అవ్వాల్సి ఉందా అని చూసుకుంటే ఒక రకంగా సెలబ్రిటీ కేసు అనేసరికి అందరికీ ఒక రకమైన ఉత్కంఠ ఉంటుంది. అంటే ఏంటి, మామూలు వాళ్ళకి పడినట్లే శిక్షలు పడతాయా, మామూలు వాళ్ళని ట్రీట్ చేసినట్టే పోలీస్ స్టేషన్లో ట్రీట్ చేస్తారా, అసలు ఇంత పెద్ద సెలబ్రిటీలు కోర్టు దగ్గరికి ఎట్లా వెళ్తారు, కోర్టులో ఎలా, అంటే రకరకాల ప్రశ్నలు సెలబ్రిటీలు అనేసరికి. నేను ఎప్పుడు చెప్తుంటా, కాస్త ఖరీదుగా ఉంటారు తప్పితే మామూలు జీవితాలకి వాళ్ళు రోజు అన్నమే తింటారు, లేకపోతే ఆ అన్నంలో కొంచెం ఖరీదైన వేసుకుంటారు, లేదు ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన బాత్రూములు ఉంటాయి, అంతే. అంతకంటే తేడా ఏమి ఉండదు. వాళ్ళు ఏమీ పైనుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు. ఇంకా పైగా చూసుకుంటే వాళ్ళకు ఒక మామూలు మనుషులకు ఉండే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవు. ఇప్పుడు మొన్న శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను బై రోడ్డు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఎందుకండి బై రోడ్డు వెళ్తారు అంటే నాకు ఇష్టమైన చోట నేను ఆపుకోవచ్చు, ఇష్టమైన చోట ఉండొచ్చు అని. అదేది దాబా దగ్గర ఆగాను ఒకరోజు, కారు అక్కడ ఆపి దిగి భోజనం చేసేసి అక్కడ నులక మంచం ఉంటే పడుకుని నిద్రపోయాను, తెల్లారు లేచాను. ఈ స్వేచ్ఛ నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా, కర్ణాటకలో ఉంటుందా? ఉండదు కదా. నాకు ఆ స్వేచ్ఛ కావాలని ఉంది అన్నాడు. అంటే కానీ ఒకప్పుడు ఇదే మనుషులు ఏం కోరుకున్నారు, ఒక సెలబ్రిటీ అవ్వాలని, ఒక సినిమా స్టార్ అవ్వాలని కోరుకున్నారు. అప్పుడు ఇవన్నీ ఊహించారా లేదా అంటే అది వేరే విషయం. ఏ లైఫ్ ఆ లైఫే. అందుకని సామాన్యులు ఇంతంత ఆశ్చర్యపోవటము, ఇంతంత ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, అసలు ఏంటి, ఏం జరగబోతుంది. ఇప్పుడు వాళ్ళ పుష్ప 2 సినిమా ఎలా ఉంది అనేది పక్కనకి వెళ్ళిపోయి అల్లు అర్జున్ కేసే ఇప్పుడు ముందుకెళ్ళిపోయింది. రేవతి కుటుంబం ఇలా అయిపోయింది. నిజమే, రేవతి కుటుంబం ఇలా అయిపోయింది అనే సానుభూతి కంటే కూడా అసలు ఈ కేసు ఏమవుతుంది అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏది ప్రధాన అంశం, రేవతి చనిపోయింది, ఆమె కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. దీనిలో పోలీసులు తప్పు ఉంది, బౌన్సర్లు తప్పు ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ తప్పు ఉంది, అన్ని రకాల తప్పులు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇవాళ కేవలం ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన అల్లు అర్జున్ మాత్రమే సమాధానం చెప్పాల్సి రావటం ఒక రకంగా బాధాకరమే. అంటే సామాన్య మానవుడు కూడా ఇట్లాగే అయిపోతుంటాడు ఒక్కోసారి. అంటే సామాన్య మానవుడు సెలబ్రిటీ ఇద్దరు ఒకే తాటి మీదకి వచ్చినట్టు అయింది ఇప్పుడు. అదే ఒక రాజకీయ నాయకుడిని అయితే ఇలా చేసేవాళ్ళ, ఒక పోలీసుకి కనుక పోలీసే ఇలాంటిది చేస్తే ఏం చేస్తారు? అసలు వీటన్నిటిని మించి మనం అసలు డే 1లో ఏం జరిగింది అనేది ఆలోచించాలి. ఒక 3వ తారీఖు 2వ తారీఖు నుంచి ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సీఎం దగ్గరికి వెళ్ళి, మేము రాత్రిపూట 2 షోలు వేసుకుంటాము, అవి బెనిఫిట్ షోలు, అలాగే తెల్లారి పొద్దున్న నుంచి 15 రోజుల పాటు మాకు 600 రూపాయలు. రాజకీయ నాయకుల దగ్గర కూడా వ్యాపారం అవడం ఎంతవరకు కరెక్టు? అసలు వాళ్ళు అడిగితే వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? మైత్రి మేకర్స్ వాళ్ళు ఇప్పుడు అదేమంటే హై బడ్జెట్ అంటారు. హై బడ్జెట్ సినిమా తీశారు, మీరు హై రిస్క్లోనే తీశారు కదా. ఒకవేళ డబ్బులు వస్తే అందరికి పంచిపెడతారు, మీరేమన్నా పంచిపెడతారా? పంచిపెట్టరు కదా. మరి హై బడ్జెట్ కాబట్టి మీకు రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం చేసింది ఆ 2 వాళ్ళు అడిగినవి 2 తప్పు, వీళ్ళు ఒప్పుకున్నది కూడా తప్పు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది దీనికి తగాదాలు. అంటే ఆజ్యం అక్కడే పడింది. రాత్రిపూట షో నిర్వహించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందండి, రాత్రిపూట ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన దానికి డే టైంలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన దానికి తేడా ఉంటుంది. ఎట్లంటే చీకట్లో, చిమ్మ చీకటి అంటారు, చీకట్లో ఏమీ కనిపించదు. అట్లాగే రాత్రిపూట అసలు క్రౌడ్ని అంచనా వేయటం కూడా కష్టం. అదే డే టైంలో అయితే క్రౌడ్ని అంచనా వేయటం ఈజీ అవుతుంది. అలా మీరు
పర్మిషన్ ఇచ్చి తప్పు చేసింది కాకుండా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల. మళ్ళీ తప్పులు తడక పోలీసులు ఏం చెప్తున్నారు, మాకు అసలు పర్మిషన్ బందోబస్తు కోసం మాకు వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్టే రాలేదు అని మొదటి రోజు చెప్పటం. వీళ్ళు చూపించగానే ఇచ్చారు కానీ మేము ఓకే అని చెప్పలేదు కదా అని చెప్పటం. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరి ఏదైతే అప్లికేషన్ వీళ్ళు రాసి ఇచ్చారో మాకు బందోబస్తు కావాలి అని, ఆ వెనకమాల పేజీలో బందోబస్తు ఇవ్వలేము అని చెప్పి రాసిచ్చినట్లుగా, అల్లు అర్జున్ రావద్దని చెప్పి రాసిచ్చినట్లుగా ఒక ముద్ర వేసి చూపిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇది ఎక్కడా జరగదు నాకు తెలిసి. వీళ్ళు ఒక పేపర్ పెడితే వాళ్ళు ఇంకొక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ మీద మాత్రమే ఉంటుంది. అంటే దేశంలో కాగితం కొరత వచ్చేసిందా అప్పుడే? అంటే చాలా అనుమానాలు వస్తున్నాయి వీటిని బట్టి. డిపార్ట్మెంట్ని రక్షించుకునే ప్రాసెస్లో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ రోజు నుంచి అలా 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 మొదలైంది. ఆ రోజు రాత్రి ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, ఆ రోజు రాత్రిపూట అల్లు అర్జున్ రావటం వల్లే జరిగింది ఇది అని చెప్తున్నారు. ఓకే, అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టే జరిగింది. మరి అల్లు అర్జున్ వచ్చే సంగతి థియేటర్ వాళ్ళకి తెలుసు. అల్లు అర్జున్ వస్తే మేము బందోబస్తు ఇవ్వలేము అని థియేటర్ వాళ్ళకి రాసిన లెటర్ వాస్తవమే అయితే వాళ్ళు చెప్పలేదా అల్లు అర్జున్కి? థియేటర్ వాళ్ళు కూడా ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ కేసులో. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆ తరువాత అతను మధ్యంతర బెయిలు తెచ్చుకోవటం. ఆ రోజు కూడా ఒక పెద్ద ప్రహసనం. అతను క్వాష్ వేసుకున్నాడు. వేసుకుంటే 4ంటికి వాదనలు ఉన్నాయి అని తెలుసు. అలాంటప్పుడు పొద్దున్న అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ కనుక వాదనల్లో అతనికి క్వాష్ అవ్వకపోయి ఉంటే కనుక మీరు అరెస్ట్ చేసినా ఒక అర్థం ఉంది. ఆ రోజు వరకు ఆగి ఆ రోజే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయటం ఏంటి? పైగా ఇప్పుడు అక్కడేమో మధ్యంతర బెయిల్ వచ్చేస్తే మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో పెట్టి ఏం ఉపయోగం? అదే సిద్ధన్న అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్లు అయింది. తెల్లారి పొద్దునే మళ్ళీ రిలీజ్ అయ్యిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత మాటలు పెరిగి ఒకరోజు అతను సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. ఆ చెప్పకపోవటం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి ఎంత పెద్దవాళ్ళకైనా సరే, ఎంత మేధావులకైనా అప్పుడు గుర్తు రావాల్సింది మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా మర్చిపోయాడు అని అతని సపోర్టర్స్ అనుకుంటారు. అతని వ్యతిరేకులు ఏం మాట్లాడతారు? కావాలనే మర్చిపోయాడు, అందుకే రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది. అంటే ఇప్పుడు పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా జరిగింది అని అనుకోవడంలో కూడా ఎటువంటి అర్థం లేదు కదా. అర్థం లేదు, అదే నేను అంటున్నా. అసలు ఇప్పుడు మనము అసలు మౌలిక అంశాల దగ్గరికి వెళ్ళకోకుండా పై విషయాలు చూసి ఇందుకే జరిగింది అని మాట్లాడుకుంటున్నాం. సరే, అది అయిపోయిన తర్వాత తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత అందరూ పరామర్శించడానికి వచ్చారు. కేటీఆర్ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్కి అనుకూలంగా. అంటే రేవంత్ రెడ్డి గారికి అంత కోపం ఎందుకు వస్తుంది అంటే, ఒక రకంగా చట్ట ప్రకారం అతని మీద కేసు పెట్టాము, అరెస్ట్ చేశాము, జైలుకి పంపాము, హైకోర్టులో ఊరట తెచ్చుకొని అతని ఇంటికి వచ్చాడు. దానిపైన కేటీఆర్ ఎట్లా స్పందిస్తాడు అంటే, చట్ట వ్యతిరేకమైన పని చేసినందుకు మేము అరెస్టు చేస్తే ఇతను సపోర్ట్ చేస్తే చట్టాన్ని ధిక్కరించినట్లు కాదా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దానికి కొనసాగింపుగా ఈ సినిమా వాళ్ళందరూ వెళ్ళి చూసేసరికి ఆయనకి కోపం వచ్చేసేసి మొన్న అసెంబ్లీలో ఎంతలా అంటే, ఒక అసెంబ్లీ సభా సమయం అంటే చాలా విలువైంది, చాలా ఉన్నతమైన విషయాలు, చాలా అవసరమైన విషయాలు మాత్రమే చర్చించాల్సిన అసెంబ్లీలో ఈ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయం మాట్లాడారు. దాదాపు గంట సేపు మాట్లాడారు. నిజానికి అది ఆయన శాఖ కూడా కాదు, సినిమాటోగ్రఫీ మినిస్టరు మాట్లాడాలి. ఆయన మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అది కూడా ఒక రకంగా చాలా అభ్యంతరకరం. ఏంటి అంటే, ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ సమస్యలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటే అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి, అల్లు అర్జున్
ప్రవర్తన శైలి గురించి, అతను చేసిన నేరం గురించి, వాటి గురించి మాట్లాడటానికి అంత టైం తీసుకోవడం కరెక్ట్ అనిపించలా. పైగా అతని వ్యక్తిత్వ హననం చాలా చోట్ల కనిపించింది. అదైపోయిన తర్వాత సాయంకాలం ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. ఇట్లా వీళ్ళు ఏంటంటే వాదనలు ప్రతివాదనలు, దాడులు ప్రతిదాడులు చేసుకొని ఇవాళ ఎవరైనా ఒక మూడో వ్యక్తి ఇలా కాదు, సున్నితమైన అంశాలని సున్నితంగా పరిష్కరించుకుందాము, అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉంటే, పైగా అల్లు అర్జున్ కూడా ఏమన్నాడంటే మిస్ఇన్ఫర్మేషన్ అన్నాడు. సమాచారము పొరపాటుగా అందింది, లేకపోతే ఆయన అలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు అని చాలా హంబుల్గానే మాట్లాడారు. అక్కడ కూడా ఆయన హర్ట్ అయ్యారు. అంటే మిస్ఇన్ఫర్మేషన్ వస్తే అంత చూసుకోకుండా మాట్లాడేవాడినా నేను అంటే. ఇది ఎలా అయిపోయిందంటే రామ అంటే కూడా బూతులాగా అయిపోయింది వ్యవహారం. ఇంత అయిపోయిన తర్వాత దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ రావాలి అంటే ఇది అసలు కోర్టులోకి వెళ్ళిపోయింది వ్యవహారం. అసలు ఇప్పుడు మనకి మాట్లాడుకోవడం అనవసరం, కోర్టు చూసుకుంటుంది అని చెప్పాల్సింది పోయి వాళ్ళు దాన్ని తెగేదాకా లాగుతున్నారు, ఇటు మీడియా కూడా తెగేదాకా లాగుతుంది. పైగా ఈ విషయంలో మీడియా ట్రయల్స్, అంటే ఈ విషయమే కాదు ప్రతి విషయంలోనూ మీడియా ట్రయల్స్ కూడా ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఇలా అన్నారు మీరేమంటారు, వాళ్ళు అలా అన్నారు మీరేమంటారు అని చెప్పి మాట్లాడించటము ఇరుపక్షాల వారిని. ఆ మాట్లాడిన దాంట్లో ఏమైనా కొంచెం తేడాపాడాలు ఉంటే వాటి గురించి చర్చించటము, దీని గురించి ఇన్ఫర్మేషన్స్ ప్రజల్లోకి డిఫరెంట్గా వెళ్ళిపోవటము, ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. ఒక విషయానికి బాధ అనిపించేది ఏంటి అంటే దుర్ఘటనలు జరిగినప్పుడు పొరపాటు ఎవరిదైనప్పటికీ కూడా, తప్పు ఎవరిదైనప్పటికీ కూడా ఇవి ప్లాన్డ్గా చేసిన మర్డర్సు కాదు, అలాగే కావాలి ఇలా జరిగి తీరాల్సిందే అని సుఫారీ ఇచ్చి చేయించిన హత్యలు కాదు. పరిస్థితుల వల్ల, కొన్ని అక్కడ అనుకోని పరిస్థితుల వల్ల ఎవరి తప్పు అనేది తర్వాత తేలుతుంది. కానీ ఒక పొరపాటు జరిగింది, ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది. మరి ఇంత దీనికి కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు అనడం మట్టుకు కరెక్ట్గా అనిపించట్లా. దీనిలో నేను ఇందాక చెప్పినట్లు చాలా కోణాలు ఉన్నాయి. ప్రభుత్వం, నా దృష్టిలో అయితే ప్రభుత్వం మొదటి ముద్దాయి. తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది, పోలీస్ డిపార్ట్మెంటు ఇలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి, అసలు మమ్మల్ని పర్మిషనే అడగలేదంటాం, తర్వాత అడిగారు మేము ఇస్తామా లేదా అనేది మమ్మల్ని అడగలేదు మళ్ళీ అంటే మళ్ళీ వాళ్ళు పర్స్యూ చేయలేదు అనడము, ఆ తర్వాత లేదు అసలు రావద్దని మేము లెటర్ ఇచ్చాము అని చెప్పటం. మరి ఇంత కథ నడిస్తే అసలు పర్మిషనే అడగలేదని ఎలా అన్నారు మొదట్లో? ఇప్పుడు ఎవరిని రక్షించడం కోసం ఎవరిని మీరు సేఫ్ గార్డ్ చేయాలని చూస్తున్నారు, ఎవరిని బలిద్దామని చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ పెద్ద తలకాయ అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అంత పెద్దవాడిని కూడా మేము అరెస్ట్ చేసి చట్టం ప్రకారం వెళ్తుంది, ఈ తెలంగాణలో న్యాయం 4 పాదాల నడుస్తుంది అని చెప్పాలనే ఒక ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారా, లేకపోతే నిజంగా జరిగిన దానికి ఇలా పునరావృతం అవ్వకుండా ఉండటం కోసం చర్యలు తీసుకుంటున్నారా అని కనుక మనం ఆలోచిస్తే మొదటిది జరుగుతుందో లేదో తెలియదు, కానీ రెండోది మటుకు జరిగేది కనపడట్లా. ఏంటంటే భద్రతా ప్రమాణాలను పెంచటము, రక్షణ చర్యలు తీసుకోవటము, ఇలాంటివి చేస్తారా చెయ్యరా అనే దాని విషయంలో అసలు గవర్నమెంట్ పునరాలోచించుకునేటట్లుగా కనిపించట్లా. ఇక్కడ ఖచ్చితంగా 2 శాఖల వైఫల్యం కనిపిస్తుంది. అసలు ప్రభుత్వం ఈ అర్ధరాత్రి మధ్యల దరువులాగా రాత్రిపూట సినిమా షోకి పర్మిషన్ ఇచ్చిన దగ్గరే పొరపాటు కనిపిస్తుంది. అలాగే అభిమానులు ఎంతో ఇష్టంగా చూసే అభిమానులు జేబులకి చిల్లు పెట్టే విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళంటే ఆశ కొద్దీ అడుగుతారు, మైత్రి మేకర్స్ వాళ్ళు డబ్బులు పోగేసుకోవాలి కాబట్టి. మరి మీ బుద్ధి ఏమైంది? అందుకని ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నల నడుమ కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ గురించి మాత్రమే మాట్లాడుకుని అల్లు అర్జున్ వల్లే ఈ మొత్తం జరిగిందని మాట్లాడుకోవటం కొంచెం సమస్యను మనం పాక్షికంగా చూసినట్లే కనిపిస్తుంది. కృష్ణకుమారి గారు, మెయిన్గా అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తుంటే ఈ బెనిఫిట్ షో కారణంగానే అంతా జరిగింది. బెనిఫిట్ షో లేకపోతే అల్లు అర్జున్ కూడా థియేటర్కి రారు. ఇప్పుడు నెక్స్ట్ చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. రైట్ నౌ అయితే ఒక
రామ్ చరణ్ గారి మూవీ అయితే రిలీజ్కి రెడీగా Game ఉంది. changer ఉంది. ఇక నుంచి అసలు బెనిఫిట్ షోలే ఉండవు అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సంక్రాంతికి కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ ఉన్నాయి. బెనిఫిట్ షోలు పక్కన పెడితే పాన్ ఇండియా స్టార్లోను ట్యాగ్ ఇస్తున్నాం. ఇక్కడ టాలీవుడ్లో ఏంటంటే పాన్ ఇండియా డైరెక్టర్లు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు, ఇంత క్రోర్స్లో బడ్జెట్ తీసుకుంటున్నారు, హీరోస్ అంటున్నారు. కానీ ఒక విషయం మాట్లాడుతుంటే హీరోయిన్స్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు లాభపడుతున్నారు, కానీ ఒక లైట్ మెన్ దగ్గర నుంచి డిఓపి దగ్గర నుంచి కింది స్థాయిలో షూటింగ్స్లో పాల్గొనే వారి వేతనాలు ఒకప్పుడు సినిమా వేతనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అవే వేతనాలు ఉన్నాయి, కానీ వాళ్ళకేమీ వాళ్ళ జీతాల్లో పెరుగులేదు. కేవలం వీళ్ళు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. ఇంకా బ్లాక్లో కూడా 3000 పెట్టి కూడా టికెట్ కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు 150 రూపాయలు పెట్టి కూడా టికెట్ కొన్నారు. చేంజెస్ ఎక్కడ వచ్చిందని అంటారు అసలు మెయిన్గా? అసలు ఇంతంత బడ్జెట్లు సినిమాలు తీయటం, 3-5 సంవత్సరాలు లాగి పీకి జీడిపాకం చేయటం నా దృష్టిలో కరెక్ట్ అనిపించట్లా. అత్యధిక సాంకేతిక విలువలు అని మాట్లాడుతున్నారు. అసలు మాయాబజార్ కన్నా సాంకేతిక విలువలు ఉన్నాయా ఇప్పటి సినిమాల్లో? ఎన్టీఆర్ గారు అదేదో సినిమాలో 6 ఉంటారు, జగదేక్ వీరుడు సినిమా అనుకుంటా, జగదేక్ వీరుని కదా, దాంట్లో 6 రామారావు గారు కూర్చుంటే సింగిల్ షాట్లో సినిమా సీన్ ఓకే అయింది. అది గన ఇప్పుడు వీళ్ళు తీయాలంటే కనీసం 2 నెలలు చేస్తారు. సో కాల్డ్ క్రియేటివిటీ. ఏదైనా సరే విట్లాచార్య సినిమాలు ఏవైనా తీయండి, ఒక్కసారి ఆ విట్లాచార్య సినిమాలు వరుసపెట్టి చూడమనండి వీళ్ళని, ఈ డైరెక్టర్ని. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థమవుద్ది. కనీసం నేనేదో పాతదే గొప్ప, వీళ్ళు ఎందుకు పనికిరారు అని కాదు, వీళ్ళు అనవసరంగా ఒక నెత్తిన పెట్టుకుంటున్నారు. అనవసరమైన ఈ హై బడ్జెట్ అని 100 కోట్ల ఈ వీటితోటి ఎన్ని సినిమాలు తీయొచ్చు? 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎంత పని దొరుకుతుంది? ఈ జాడ్యం బాహుబలి దగ్గర నుంచే మొదలైంది. అసలు ఆ బాహుబలి, కల్కి, లేకపోతే ఇంకేదో సలార్ అని ఒక సినిమా, కేజీఎఫ్ ఒకటి, ఇట్లా. ఇప్పుడు బాహుబలి సినిమా ఒక వరకు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అంటే విపరీతమైన క్రైము అదంతా లేకుండా ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, తర్వాత సలార్ ఉంది, తర్వాత కల్కి ఉంది. కల్కి కూడా ఒక రకంగా ఏంటంటే కొంచెం ఇతిహాసాలు చెప్పినట్లుంది, కాబట్టి ఏదో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంచెం ఇతిహాసాల గురించి చెప్పినట్లుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు పుష్ప కావచ్చు, ఈ సినిమాల్లో ఏం చూపిస్తున్నారు చెప్పండి? అంటే హై బడ్జెట్ సినిమాల పేరుతోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఒకటైతే వైరల్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో హనుమాన్ సినిమా ఉంది. చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిన ఫిలిం. అంటే ఇట్స్ లైక్ హనుమంతుడు ఇలా ఉంటాడు అని మనం చెప్పే కొద్దీ కానీ వాళ్ళకి తెలియదు, కానీ ఒక సినిమా రూపంలో చిన్న సినిమాగా వచ్చి భారీ బడ్జెట్ తీసుకోవడమే కాదు, ఎంతోమంది మనసులు గెలుచుకుంది హనుమాన్ సినిమా. పుష్ప 2 అని సినిమా తీశారు. అందులో ఒక గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరైజేషన్ ఎలా రాసుకున్నారు మీరు? జనాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏమైనా దేశానికి ఉపయోగపడే సినిమా తీశారని గర్వపడుతున్నారా అనే క్వశ్చన్ వచ్చింది. సినిమా చూసేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒక తప్పు జరగనంత వరకు చట్టం దృష్టి కానీ సమాజం దృష్టి కానీ పడదు. అసలు ఇవాళ ఈ స్టోరీ గురించి ఇంత మాట్లాడేవాళ్ళు కాదు. అసలు పుష్ప 1 స్టోరీ ఏంటండి? కందపు చెక్కలు స్మగ్లింగ్ చేసేవాడు. కాకపోతే ఇంకొక దుర్మార్గుడైన స్మగ్లర్ మీద ఇతను మంచోడు. అతను చాలా బలవంతుడు, ఒక బలహీనుడు, ఏ అండాదండా లేనివాడు, ఒక ఇంటి పేరు కూడా లేనివాడు, రూపాయి డబ్బులు లేనివాడు. అతన్ని ఢీకొట్టాడు అనేది ఈ సినిమాలో విషయం. ఇక దీంట్లో హింస ఎంత ఉంది, సెక్స్ ఎంత ఉంది, ఆ సినిమా అయ్యో అంటారు కదా, డాన్సులు, ఐటమ్ సాంగ్స్ కావచ్చు, ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం పుష్ప 1 గురించి?
అసలు యానిమల్ సినిమా గురించి ఎవరు మాట్లాడరేంటి? యానిమల్ సినిమా ఏంటి? అది సినిమానా? అది అసలు సినిమానా యానిమల్ అనేది? అతనికి ఉత్తమ దర్శకుడిగా అతనికి అవార్డు, ఆ హీరోకి సందీప్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగాకి, అలాగే రణబీర్ కపూర్కి ఉత్తమ నటుడు అవార్డు, హీరోయిన్కి. ఏంటండి అసలు స్టోరీ చూడండి, ఏమన్నా రెలవెంట్గా ఉందా? అసలు అక్కడ ఒక చట్టం అనేది ఒకటి భారతదేశంలో ఉంది అనేది ఎక్కడా ఉండదు. ఎంత క్రైమ్ చేసినా పోలీసు రాడు, ఎంత క్రైమ్ చేసినా కోర్టు సీన్ ఉండదు. ఇంకా కనీసం ఇక్కడ పోలీసులు ఉన్నారు, కోర్టు సీన్లు ఉన్నాయి. ఈ సినిమా నాకు ఆ సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ చాలా మంచి డైరెక్టర్ అనిపించింది. అసలు సినిమాలో గన్నులు పేలుతూ ఉంటాయి, ఎటు నుంచి ఎందుకు పేలుతాయో తెలీదు, ఎవరి చేతిలో గన్ను ఉందో తెలీదు. ఆఖరికి ఓ టీ ఇవ్వడానికి వచ్చే అమ్మాయి టీ కప్పు తెస్తుందో గన్ను తెస్తుందో తెలీదు. ఆ విధంగా ఉంది. ఉమెన్ అయితే ఎంత తక్కువగా, ఎంత నీచంగా, ఎంత అసలు ఏమి విలువ సలువ లేనట్లుగా స్త్రీని చిత్రీకరించారు ఆ సినిమాలో. అసలు కుటుంబ గౌరవం, ఇంటి పేరు, ఈ ఇంట్లో నాన్న లేనప్పుడు నేనే మగాణ్ణి, వాళ్ళ అక్కని ఎవరో ఏడిపిస్తున్నారని వీడు గన్నేసుకుని వెళ్ళి కాలుస్తాడు. ఇవాళ చట్టం అది ఈ సమాజంలో అది కుదిరే పనేనా? ఇలాగే ఉత్తరప్రదేశ్లోనూ మధ్యప్రదేశ్లోనూ ఒకడు స్కూల్కి గన్ తీసుకెళ్ళి కాలిస్తే పక్క పిల్లోడిని వాడు బతికాడు కేవలం. కాకపోతే ఏంటంటే వాడు ఏమనుకున్నాడు, మూడో తరగతి పిల్లోడు ఏమనుకున్నాడు, పోలీసులను ఎన్ని వస్తాయని అనుకోలే. కానీ అక్కడ హఠాత్తుగా పోలీసులు వచ్చారు. అప్పుడు తత్వం బోధపడింది. కాకపోతే అసలు ఈ గన్ను అందుబాటులో ఉంచిన తండ్రిని శిక్షించారు తప్పితే పిల్లాడిని ఏమల్లా. కానీ ఇంత చిన్న పిల్లాడు ఆ క్రైమ్ చేయడానికి కారణం ఆ సినిమా కదా. అది ఎలా ఉత్తమ చిత్రం అవుతుంది? ఇప్పుడు పుష్ప 1 అయినా 2 అయినా జాతీయ ఉత్తమ అవార్డులు ఎట్లా వస్తాయండి? ఒక జాతీయ ఉత్తమ అవార్డు వచ్చిన అతన్ని ఈ విధంగా కేసు పెడతారా అంటే? ఉత్తమ అవార్డు రావడానికన్నా కేసుకి సంబంధం ఉందా అసలు ఏమన్నా? అంటే మనం ఎంత వాస్తవానికి దూరంగా, ఎంత అయోమయంలో బతుకుతున్నామో అర్థమవుతుంది. చట్టాన్ని చట్టంలాగా చూడట్లేదు. ఇంకొకటి వైరల్ అవుతుంది మీరు అన్న మాటకే. ఉత్తమ అవార్డు వచ్చిన నటుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. బిఫోర్ కొన్ని నెలల ముందు జానీ మాస్టర్ కూడా అలాగే అయింది. ఆయనకి అవార్డు వచ్చింది, కానీ ఆయనకి మీద ఒక ఎలిగేషన్ రంగానే తీసుకెళ్ళి లోపలేశారు. కొన్ని నెలలు దాని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా ఒక సెలబ్రిటీ కిందే చూశారు, కానీ తర్వాత ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో సెలబ్రిటీ కింద చూడలేదు, ఒక ముద్దాయిలాగా ట్రీట్ చేశారు, మాట్లాడారు. తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ శభాష్ అంటున్నారు. కాదు, శభాష్ అనేవాళ్ళు ఎందుకు అంటున్నారో మనకు తెలియదు, కానీ అతను నేరం నిరూపించబడే వరకు అతను అనుమానితుడు మాత్రమే. అయితే అతని నేషనల్ అవార్డు ఆపారు, రద్దు చేయలే. ఇప్పుడు సందు దొరికిందని చెప్పి అల్లు అర్జున్ అవార్డు క్యాన్సిల్ చేయండి, ఇట్లా రకరకాల ఎవరికి తోచింది వాళ్ళు. ఇవాళ సోషల్ మీడియా ఇంత పెరిగిన తర్వాత ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేసేస్తున్నారు. అది కాదు అసలు వాస్తవ ప్రపంచం ఏంటంటే, వాటన్నిటిలోంచి కొంచెం వచ్చి చూస్తే అసలు ఈ సమస్య ఏంటి. అసలు ఇందాక మీరు అడిగారు, ఈ హై బడ్జెట్ సినిమాల పేరుతోటి ఎంత ఎక్కువ క్రైమ్ చూపిస్తే, ఎంత ఎక్కువ బ్లడ్ చూపిస్తే, ఎంత అత్యాధునిక ఆయుధాలు చూపిస్తే, ఎంత ఉమెన్ని డీగ్రేడ్ చేసి కేవలం సెక్స్ సింబల్గా చూపిస్తే ఆ సినిమాలు ఆడతాయి అని ఒక కంక్లూషన్కి వచ్చేసారు. మరి సెన్సార్ కమిటీ ఆ బోర్డు ఎందుకు ఉందంటారు? బేసికల్గా ఇంతకుముందు సినిమాలు సెన్సార్కి వెళ్ళిన తర్వాత చాలా వరకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు సెన్సార్ బోర్డు అంత పట్టించుకొని వ్యవహార శైలి రావడం వల్లే సినిమాలు అలా వచ్చేస్తున్నాయి అంటున్నారు. అవును, సెన్సార్ బోర్డు సరిగ్గా పనిచేస్తే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? అసలు సెన్సార్ బోర్డే సరిగ్గా పనిచేయట్లేదు. సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇప్పుడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకప్పుడు అడవుల్ని రక్షించేవాళ్ళు హీరో అయితే, ఇప్పుడు అడవుల్ని నరికేసేవాళ్ళు హీరోలు అని చెప్పి అల్లు అర్జున్ మీద కడుపు మంటతోటి ఆ డైలాగ్ అన్నారు. అలాంటి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు అన్నారు. నేనేమంటానంటే, యానిమల్ సినిమా లాంటి సినిమాకి అవార్డు ఇచ్చిన తర్వాత, పుష్ప లాంటి దానికి అవార్డు ఇచ్చిన తర్వాత అసలు ఈ అవార్డులు ఇచ్చింది ఎవరు అని ఆలోచించొద్దా లేదా? ఇచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ చంకలో ఎవరు కూర్చొని ఉన్నారు? పవన్ కళ్యాణ్ కూర్చొని ఉన్నారు. ఇంకా ఆయన మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా? ఆయన మాట్లాడితే బాగుంటుందా? మీరు చెప్పొచ్చుగా, మీరు సినిమాల మనిషిగా
ఏమండి ఏం సినిమాలండి, ఇట్లయితే ఎట్లండి అని. అసలు మీరు హీరోగా ఉన్నప్పుడు అమ్మాయిలను ఏడిపించే విషయంలో ఎంత గొప్పగా ఏడిపించారో తెలీదా? సహనటుల్ని అంటే చెంపదెబ్బ, అంటే చెంపదెబ్బ. త్రివిక్రమ్ సినిమాలన్నీ అవే కదా. ఒక హీరోయిన్ ఎలా చూపించారు మీరు, మీ పక్కనున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎట్లా చూపించారు. ఒక్క హీరో తప్పితే అందరినీ చులకనగాను ఏహే భావం వచ్చేటట్లే చూపించారు కదా మీ సినిమాల్లో కూడా. అందుకని మనం అందరం గొంగట్లో దీంట్లాగా ఎంటుకలు ఏరుకున్నట్లుంది తప్పితే వేరేగా లేదు. అందుకని ఈవేళ అల్లు అర్జున్ని మీద కేసు పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని అనుకోవద్దు. నిజంగా అతను తప్పుంటే, పైగా అతని బౌన్సర్లు పెట్టుకునే విషయం కూడా ఇవాళ చర్చకు వచ్చింది. బౌన్సర్లని ఈ విధంగా ఎవరంటే వాళ్ళు బౌన్సర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని 2 విషయాల్లో వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ విషయము, అక్కడ మోహన్ బాబు విషయము. వాళ్ళేనా పొలిటికల్ లీడర్స్ బౌన్సర్లను పెట్టుకోవట్లేదా? అసలు బౌన్సర్ వ్యవస్థ ఎందుకు వచ్చింది? రౌడీ షీటర్లు బౌన్సర్లలో ఉన్నారు. కండలు పెంచేస్తే వాళ్ళు బౌన్సర్లు అయిపోతారా? అసలు ఎందుకు ఈ బాధ అంతా ఎందుకు? అసలు గవర్నమెంటే అడిగితే నాకు ఇంతమంది కావాలి రక్షణకి అంటే అసలు గవర్నమెంటే రిక్రూట్ చేసుకుని గవర్నమెంటే ఇవ్వచ్చుగా. వాళ్ళకి కాస్త చట్టం అన్నా తెలుస్తుంది. ఇప్పుడు నిన్న వాళ్ళు చేసింది ఏంటి, థియేటర్ దగ్గర బౌన్సర్లు, మా హీరో వస్తున్నాడు, మా హీరో నాకు జీతం ఇస్తున్నాడు కాబట్టి మా హీరోని రక్షించడం మాత్రమే నా లక్ష్యం, అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని రక్షించడం నా బాధ్యత కాదు అనుకున్నారు వాళ్ళు. అందుకే అంత తలనొప్పి వచ్చింది వాళ్ళ. అదే కానిస్టేబుల్ అనుకోండి, ఏం ఆలోచిస్తారు? కొంచెం చట్టం ప్రకారం బాధ్యతగా ఉందా, అందరూ ఉంటారా లేదన్నది వేరే విషయం. మామూలుగా అయితే ఆ బాధ్యతలో అయితే ఉంటారు కదా మరి. అందుకని ఏంటంటే ఈ విషయంలో కూలంకషంగా చర్చించి అసలు మనం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, పోలీస్ వ్యవస్థ ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, ఇంటెలిజెన్స్ ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ప్రభుత్వాలు కూడా పేరాస్కి ఎవరన్నా వచ్చి ఏదన్నా అడగగానే జీహుజూర్ అని ఇచ్చేయడం ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అలాగే సమాజం కూడా అభిమానులు అనే ఒక బకరాలు ఎలా ఆలోచించాలి అనే దాని మీద కూడా నిర్దిష్టంగా మనం మాట్లాడుకోవాలి. ఈ అభిమానులు అనేవాళ్ళు 3,000 రూపాయలు పెట్టి అర్ధరాత్రి సినిమా చూడాల్సిన అవసరం ఏంటి? ఇవాళ కాదు రేపు చూస్తాం, రేపు కాదు ఎల్లుండి చూస్తాం. ఏమంత కొంపలు అంటుకుపోతున్నాయి. అర్ధరాత్రి డిసెంబర్ నెల చలిలో చిన్న పిల్లల్ని ఇద్దరిని వేసుకొని వాళ్ళు దిల్షునగర్ నుంచి వచ్చి సినిమా హాల్ దగ్గరికి వచ్చి సినిమా చూడడం ఎంతవరకు బాధ్యతగా మనం ఆలోచించాలి. ఇవి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మన చుట్టూ రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అంటే రక్షణ వ్యవస్థలు చూసుకుంటారులే దేవుడా నీ దయ్యా అని గాల్లో దీపం పెట్టి ఊరుకుంటే అయిపోద్దా? మన స్వీయ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి కదా, స్వీయ రక్షణ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇలా ఈ విషయం కూడా సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి చెడు జరగటం కూడా మంచికే. ఇప్పుడు మనం చెడులో కూడా మంచిని చూడటం రావాలి మనకి. ఎప్పుడు మంచి జరగాలంటే జరగదు. సరే, న్యూట్రల్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మొత్తం ఇష్యూలో ఇప్పటివరకు చాలా బెనిఫిట్ షోలు నడిచాయి. ఇప్పుడు ఈ సినిమాకి జరిగినట్టు ఏ బిఫోర్ సినిమాకి జరగలేదు, అల్లు అర్జున్కి జరిగినట్టు ఏ హీరోకి జరగలేదని ఒక మాట వస్తుంది. మెయిన్గా ఆ రోడ్ షో అనేది చాలా ఎఫెక్ట్ చూపించింది. సినిమా థియేటర్లో ఆడియన్స్ మధ్యన సినిమా చూడాలి అనుకోవడం తప్పు కాదు, కానీ థియేటర్లో నేనున్నాను అని అల్లు అర్జున్ ప్రొజెక్ట్ చేసుకోవడం నిజంగా కరెక్ట్ అంటారా? ఆ ర్యాలీ చేసి నేనున్నాను ఒక వేవ్ క్రియేట్ చేయడం వల్ల జనాలకి ఇంకా హీరోని దగ్గరగా చూడాలని ఒక ఆసక్తి వస్తుంటుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే థియేటర్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు రేవతి కానీ వాళ్ళ అబ్బాయి కానీ బాగానే ఉన్నారు. ఆ విజువల్లో మనం చూస్తున్నాం. వన్స్ థియేటర్ లోపలికి వెళ్ళాక కూడా బాగానే ఉన్నారు. హీరో లోపల ఉన్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ తెలియంగానే ఆ ఫ్యాన్స్ తొక్కిసలాట వల్ల ఆవిడ చనిపోయింది అనే మాట వినిపిస్తోందమ్మా. ఎలా చూడాలి? అసలు ఈ విషయంలో థియేటర్ వాళ్ళది ఎంత తప్పుందో అల్లు అర్జున్ తప్పు కూడా అంతే ఉంది. ఏంటంటే ఒక సంయమనం పాటించాల్సింది, కొంచెం ఓపిక వహించాల్సింది. ఆయన ఎంతసేపు 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసా, 3 సంవత్సరాలు కష్టపడి సినిమా చేశా నేను. అత్యద్భుతంగా వచ్చింది, వసూళ్ళు బ్రహ్మాండంగా వచ్చినాయి. 1,200 రూపాయలు టికెట్ పెడితే కూడా జనాలు పిచ్చోళ్ళ మాదిరి కొనేసేసుకున్నారు. ఓవర్ బుకింగ్స్ అయిపోతున్నాయి.
ఎన్ని థియేటర్లు అంటే అన్ని థియేటర్లు ఫిల్ అయిపోతున్నాయి. అసలు నేను ఎంత గొప్పగా చేసి ఉండకపోతే ఇంత రెస్పాన్స్ వస్తుంది అనే ఒక మేనియాలోకి వెళ్ళిపోయాడు. అతను ఒక కల్ట్ క్రియేట్ చేశాడు అక్కడ. ఆ కల్ట్ పుణ్యమే ఇవాళ ఇలా జరగటం. ఇప్పుడు మనిషి ప్రాణం పోకపోయినా సరే, రేవతి ప్రాణం పోకపోయినా సరే, మామూలుగా అయితే కూడా అక్కడ ఏ తొక్కేసలాట జరగకుండా మట్టుకు ఆ సినిమా కంప్లీట్ అయ్యేది కాదు, ఆ షో కంప్లీట్ అయ్యేది కాదు. ఎందుకంటే రాత్రిపూట అవ్వటం ఒకటి, కరెక్ట్గా 9:30, 10 టైంలో అక్కడ చాలా థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్కి అన్నిటికీ ఒకటే ఎంట్రన్స్, ఒకటే ఎగ్జిట్. 2 థియేటర్లు ఈ ప్రెమిసెస్లో ఉన్నాయి. చుట్టూ మీకు ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో 7-8 థియేటర్లు ఉన్నాయి. పైగా ఎదురుగా బావర్చి హోటల్ ఉంది. మరి ఆ హోటల్కి వచ్చిపోయేవాళ్ళు, ఈ థియేటర్లో ఫస్ట్ షో చూసి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక రకంగా మూకమ్మడిగా ఆ ప్రాంతంలో మోహరించినట్లు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జును ఆ టైంలో కాకుండా షో మొదలైన తర్వాత వచ్చి ఉన్నట్లయితే, లేదు అనుకుంటే ఆయన టాప్ ఆ సన్ రూఫ్ తీయకోకుండా లోపలే కూర్చొని ఎవరొచ్చారో తెలియకోకుండా థియేటర్లోకి వచ్చేసేసి, మామూలుగా బ్యాక్ డోర్ నుంచి లోపలికి వచ్చేసేసి అభిమానుల మధ్యలో సినిమా చూసే కోరిక ఆయన తీర్చుకుని ఉన్నట్లయితే, ఇప్పుడు ఆయన కోరిక కూడా సమంజసమే, ఆయనకు ఆ హక్కు ఉంది, థియేటర్కి వచ్చి సినిమా చూసే హక్కు ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాల్సిన స్వీయ నియంత్రణ అంటారు దీన్ని. ఇప్పుడు అభిమానులు ఎట్లా అయితే మీకు ఇంకా పోయే కాలం వచ్చింది, 3000 టికెట్ పెట్టి అర్ధరాత్రి సినిమా ఎందుకు చూశారు అన్నట్లుగా, ఈయన కూడా అంత కక్కుర్తి ఏంటి 9:30కి వచ్చి అందరి ముందు వచ్చేసేసి అసలు ఒక రకమైన మేనియాలోకి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. దానిలో నుంచి ఇంకా అసలు బయటికి రాలేదేమో అనిపిస్తుంది. 3 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, కరెక్టే, మీరు ఒక్కళ్ళే కాదు కష్టపడింది, మీతో పాటు హీరోయిన్ కష్టపడింది, ప్రొడ్యూసర్సు, డైరెక్టరు, ఇంకా బోల్డ్ మంది 24 క్రాఫ్ట్స్ అందరూ కష్టపడ్డారు. ఏ ఒక్కరు పొరపాటు చేసినా సరే సినిమా బయటికి రాదు. అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ దగ్గర నుంచి మొత్తం ఫిల్మ్ బయటికి రావాలన్నా కానీ ఎంత కష్టం ఉంటుంది. అసలు మీరొక్కళ్ళే ఈ సినిమా ఇంత అవ్వటానికి మీ మీదనే ఎందుకు, మీ భుజ స్కంధాల మీద వేసుకోనే పని ఎందుకు వచ్చింది అసలు? ఇది ఇవాళ ఎవరిని పడితే వాళ్ళు, చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేరు, సినిమా గురించి తెలిసినోళ్ళు కాదు, తెలియనోళ్ళు కాదు, అందరూ మాట్లాడేస్తున్నారు. ఒక వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఒక వీడియో ప్రెస్ మీట్ పెట్టాక ఒక వీడియో రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ నుంచి. అప్పుడు మెయిన్గా ఒకటి అర్థమవుతుంది, ఇక నుంచి సినిమా థియేటర్స్కి వెళ్ళే వాళ్ళని అభిమానులు, ఫ్యాన్స్ అంటున్నారు కదా, మీరు ఇంతకుముందు అన్నారు పిచ్చోళ్ళు అంటున్నారు. బికాజ్ ఎందుకంటే బకరాలు అని అంటున్నారు, కామెంట్లే పెడుతున్నారు, మీరు అన్న మాటలు పెడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో కష్టపడి పెంచడం, వాళ్ళ చదువులు చెప్పించడం అదంతా బాగానే ఉంది. తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోస్ కోసం పరిగెడుతున్నారు. ఒక విజువల్ మాత్రం అమ్మ, పోలీసులు కొడుతున్నారు, బౌన్సర్లు కొడుతున్నారు, తోచి పడేస్తున్నారు. అంటే మనుషుల్ని ఫస్ట్ వాళ్ళ అల్లు అర్జున్ గారి వాళ్ళ మామగారు వచ్చారు, ఆ వెహికల్ వచ్చినప్పుడు మొత్తం క్రౌడ్ మొత్తం అక్కడే ఉండింది, మళ్ళీ వాళ్ళని కొడుతున్నారు. నెక్స్ట్ స్నేహ గారు వచ్చారు, వాళ్ళ పిల్లలు వస్తున్నారు. వాళ్ళు వచ్చే ప్రతిసారి కూడా అక్కడ వచ్చిన స్టార్స్ని చేసినటువంటి అభిమానులే ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఒక్క పాయింట్ మాత్రం ఈ సినిమాతో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు రిలీజ్ అయ్యారు. ఎప్పుడో ఉంది ఇది, ఇవాళ కొత్త కాదు. కానీ ఇది బయటకు వచ్చాక ఎక్కువ మనకి సోషల్ మీడియా వచ్చేసరికి అన్నీ వస్తున్నాయి. మనం రోజు మాట్లాడుకునే మాటలే. ఇంట్లో సొంత పెళ్ళడానికి, పిల్లలకి పాల ప్యాకెట్కి డబ్బులు ఉంటాయో లేదో కానీ, అభిమాన హీరో చిత్రపటానికి పాలాభిషేకాలు చేయటానికి, పూలాభిషేకాలు చేయడానికి మట్టుకు మీకు డబ్బులు ఉంటాయా అని అభిమానులు ప్రశ్నించినవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈసారి ఏమైపోయిందంటే, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎక్కువ మంది మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఒక పొలిటీషియన్ మాట్లాడుతూ చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఒక సినిమా స్టార్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇవాళ అల్లు అర్జున్ ఈరోజు ఈ విధంగా ఈ పుష్ప 2 సినిమా తీసి సినిమాలో చేసి ఇవాళ ఇంత స్టార్గా నిలబడ్డాడు. పాన్ ఇండియా స్టార్ అంటారా ఏమంటారా అది వేరే విషయం, కానీ ఇవాళ ఇలా నిలబడటం వెనకమాల ఎంత కృషి ఉంది, ఎంత కష్టం ఉంది, ఎవరన్నా ఆలోచిస్తున్నారా? పైగా వాళ్ళ కుటుంబం 4వ తరం సినిమా ఫీల్డ్లో.
వాళ్ళ అమ్మాయి కూడా ఓ సినిమాలో చిన్న వేషం చేసింది. అంటే 4 తరాల నుంచి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కష్ట నష్టాలు ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని ఒక రకమైన ఒక గొప్ప పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాదని ఎవరు అనట్లా. వాళ్ళు ఏం మరీ అంత అడుక్కునేమి తినట్లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు ఇండస్ట్రీ వల్ల, కాదని కాదు. కానీ ఇలాంటి ఒడిదుడుకులకి సంబంధం లేకోకుండా మరి అల్లు రామలింగయ్య గారు ఆ రోజు మొదట్లో ఆయన చేసిన రోజుల్లో ఒక పూట తిండి ఉంటే ఒక పూట తిండి లేదు. ఏ హీరోకైనా వెనకమాల అదే. ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి మనం మాట్లాడుకోలే, ఆయన తిండి లేకుండా ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఎన్నో కష్టాలు పడటం. మొదట్లో ప్రతి ఒక్కళ్ళు అంటే బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడే వచ్చారు కదా వాళ్ళు నిరూపించుకోవటానికి. మరి ఇంత కష్టం పడిన తర్వాత ఇవాళ అసలు నటన అంటే ఏంటో తెలీదు, సినిమా అంటే ఏంటో తెలీదు, ఒక ప్రొడక్షన్ అంటే ఏంటో తెలీదు. ఓ చోటా మోటా రాజకీయ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అసలు మీరు రాజకీయాల్లో నిలదొక్కుంటానికి మీరు చేసే అరాజకాలు ఎన్ని, అవి ఎవరు మాట్లాడట్లా. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే ఆ రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత సినిమా హీరోలందరూ పొలోమని వెళ్ళారు. దానికేమో ఏవో లైవ్ పెట్టేశారు అనవసరంగా. ఇది చూసే రేవంత్ రెడ్డి గారికి ఒళ్ళు మండింది ఒక రకంగా. చట్టం ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయినోడికి ఇంతమంది వస్తారా అని. ఇది కొత్తరా, ఇది కొత్త. జైలు నుంచి వచ్చిన వాళ్ళకి మొన్న కవితకి రాలా బోల్డ్ మంది. అసలు ఎందుకు మీరు రిలీజ్ అయిన రోజున, మీరు జైలు నుంచి రిలీజ్ అయిన రోజున మీకోసం రాలా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఏమన్నా అంటే ఉలిక్కి పడతారు, తిట్టుకుంటారు. కానీ అందుకని ఏంటంటే ఇంత ప్రశ్నార్థకం అవ్వటం, ఇంతమంది ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు, దానిలో ఒడిదుడుకుల గురించి తెలియని వాళ్ళు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసే ఒక పరిస్థితి కలిగింది చూసారా. దీని నుంచి బయటికి రావాలి. ఇవాళ ఒక్క హీరో కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఎవరు ఏంటిది మా సినిమా ఇండస్ట్రీ గురించి మీరు ఇలా మాట్లాడడం ఏంటి, ఆయనకైనా కళ్ళు పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా అని మాట్లాడుతుంటే ఇలాంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారు, మేమంటే మరీ అంత చులకనైపోయామని ఒక్కళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరి కాళ్ళకి భయం, ఏమో సీఎం గారితో ఎప్పుడేం పని ఉంటుందో, సీఎం గారు మూడో కన్ను తెరిస్తేనో అనే భయం తప్పితే వేరే ఏమన్నా ఉండుండొచ్చా? అందుకని ఒక్క ఘటన చాలు మొత్తం సర్వనాశనం అవటానికి. ఇవాళ ఆ పరిస్థితిలో ఉంది వ్యవహారం. అసలు టీవీ ఆన్ చేస్తున్నా, ఫోన్ చూస్తున్నా, మొత్తం ఇదే ఉంది. అసలు ఒకవేళ ఒక సామాన్య మానవుడికి ఏదైనా హాని జరిగినా కూడా దాన్ని కవర్ చేసే సిచ్యువేషన్లో మీడియాను లేదు, ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. మొత్తం ఇదే టాపిక్, మొత్తం ఇదే టాపిక్. గత ప్రభుత్వంలో కొండగట్టు ప్రమాదం జరిగి ఆర్టీసీ బస్సు బోల్తాబడి 65 మంది చనిపోయారు. స్కూల్ పిల్లల వ్యాను రైల్వే ట్రాక్కి తగిలి ఎంతమంది పిల్లలు చనిపోయారు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక అతను సాక్షాత్తు సీఎం వాళ్ళ తమ్ముడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ జరుగుతుంటే ఎవరూ ఎక్కడా ఏమీ మాట్లాడట్లా. కానీ కేవలం అసలు ఈ భూమి పుట్టిన తర్వాత అల్లు అర్జున్ మాత్రమే తప్పు చేశాడు, అతనికి మాత్రమే యాటిట్యూడ్ పెరిగిపోయింది, ఆ యాటిట్యూడ్ దించడానికే ఇది జరిగింది అన్నట్లు మాట్లాడడం మట్టు కరెక్ట్ కాదు. సో కృష్ణకుమారి గారు, ఇంకొక భయం పట్టుకుంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఈ రోజున చాలా మంచి స్థాయిలో ఉంది అని చెప్పుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రోజు రోజుకి ఇంకేం జరుగుతుంది అని ఇష్యూ తర్వాత కొంచెం భయం వస్తుంది. సినిమా థియేటర్ నిజంగా జనాలు వస్తారా, మళ్ళీ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా, రెగ్యులర్గా సినిమాలు జరుగుతాయా లేదా అని ఒక భయం అయితే ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఈ ఇష్యూ తర్వాత మొత్తం నార్మల్గానే ఉంటుంది అంటారా? అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు 3 గంటల నుంచి విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎలాంటి స్టేట్మెంట్స్ బయటకు ఇవ్వడం జరుగుతోంది? మళ్ళీ అల్లు అర్జున్ గారి ఇష్యూకి సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తాయంటారా, లేదంటే ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందని మీ అభిప్రాయం? అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన డోకానే లేదు. ఆ రోజు రాత్రి చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో షో కూడా వేశారు కదా. సార్ అప్పటికి తెలిసింది కదా చాలామందికి చనిపోయినట్లు. నెక్స్ట్ షోనే జరిగింది. ఇంక షోలు ఎందుకు జరగవు? ఏ రోజన్నా సంతాపంగా ఒక మనిషి చనిపోయారు థియేటర్లో అని చెప్పి ఆ థియేటర్లోనే ఒక్క షో ఆపలేదు. అసలు షో ఆపితే ఏం జరుగుద్దో తెలుసా? థియేటర్ పగిలిపోయేది.
అందుకని అలాంటి భ్రమలేం పెట్టుకోవద్దు, ఇండస్ట్రీకి ఏమీ కాదు. ఇప్పుడు రైలు ప్రమాదం జరుగుతుందని తెలిసి రైలు ఎక్కడ మానేస్తున్నారా? రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు మీదకి రాకుండా మానేస్తున్నారా? ఎవరికి వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఇప్పుడు రైలు ప్రమాదం విషయంలో ఒక వ్యక్తి ఏం జాగ్రత్త తీసుకుంటాడు చెప్పండి? వాడి వంతుగా వాడు పేలుడు పదార్థాలు, గ్యాసులు ఇట్లాంటివి తీసుకెళ్లకుండా ఉంటాడు తప్పితే, అవునా? అంతకంటే ఏం చేస్తాడు? ఇప్పుడు సిగరెట్లు తాగొద్దు ట్రైన్లో అంటారు, తాగట్లేదా చెప్పండి? అందుకని ఏంటంటే అట్లాంటి వాటి వల్ల జరుగుద్ది అని అనుకోవటానికి లేదు. పైగా ఇప్పుడు ఈ 3 గంటల విచారణ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగదండి, ఏమీ జరగదు. తెర మీదకి ఇప్పుడు అతన్ని మించిన వాడు ఆచంట గనుడు అని ఒక సామెత ఉంది మనకి. ఇప్పుడు అల్లు అర్జున్ కన్నా గవర్నమెంటు పోలీస్ వ్యవస్థ బలమైనవి కాబట్టి అల్లు అర్జున్ మీద ఆ విధమైన చర్యలు తీసుకున్నారు. సరే, అల్లు అర్జున్ మీద కాకుండా ఇంకెవరి మీద చర్యలు తీసుకుని ఈ కేసు మొత్తం అసలు విచారణే తప్పుదోవ పడుతుంది, నన్ను సరిగా విచారించట్లేదు అని చెప్పి హైకోర్టులో అతను ఒక పిటిషన్ వేసుకున్నాడు అనుకోండి. ఒకవేళ 4 వారాల తర్వాత క్వాష్ పిటిషను అసలు దీంట్లో అతను తప్పేమీ లేదు అని తేలింది అనుకోండి, ఇంకెవరో వస్తారు ఆ ప్లేస్లో. ఇప్పుడు మనకి చట్టంలో కేసు వెంటనే ఈ కేసు నుంచి బయటపడటం ఎలా అనే రెమెడీ కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈయన మీద కేసు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, విచారణకు పిలిచారు, కోర్టుకు తీసుకెళ్లారు, అక్కడ 4 వారాలు 14 రోజులు రిమాండ్కి పంపించారు. ఈలోపే వాళ్ళు ఇలాంటిది ఏదో జరుగుతుందని క్వాష్ చేసుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఏంటి అర్థం? ఏదో ఒక ఉపశమనం అయితే దొరుకుతుంది అనేది తెలుసు కదా. అలాగే ఉపశమనాలు దొరుకుతాయి, ఏం అక్కర్లేదు. ఇంకో నెలలోనో ఏమో కొత్త సినిమా మొదలెట్టుకుంటాడు ఆయన, కొత్త సినిమాలో యాక్ట్ చేస్తాడు. కాకపోతే ఈ మొత్తం హోల్ స్టోరీలో చట్టం అతన్ని ఒక ఇంతగా బిగిస్తుంది అనే ఒక విషయం పక్కన పెడితే వీళ్ళ బాధ్యతారాహిత్యం తండ్రి కొడుకులది, నిష్క్రియాపరత్వం కూడా బాగా కనిపించింది. ఇంకొకటి, చట్టం గవర్నమెంట్ పక్కన పెడితే మీరు అన్నారు ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇంత అప్డేట్ అయిన తర్వాత ఫస్ట్ షోలోనే ఒక వ్యక్తి చనిపోయారని తెలిసాక సెకండ్ షో రన్ అయిపోయింది, యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోయింది. సెకండ్ డే కూడా ఒక వ్యక్తి చనిపోయారన్న తర్వాత ఆయన రాకపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు హాస్పిటల్ దాకా రాలేదు, లేదా ఈ సినిమా బడ్జెట్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు హాస్పిటల్ దాకా వెళ్ళలేదు, ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు, వ్యక్తిగతంగా ఎందుకు వాళ్ళని సంప్రదించలేదు, గవర్నమెంట్ రియాక్ట్ అయిన తర్వాత వీళ్ళ సంప్రదింపులు జరిగాయనే మాట చాలా గట్టిగా వినిపిస్తుంది కానీ అది వాస్తవం కాదు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న తెల్లారి వెళ్ళి ఉండాల్సింది. నేను అందుకే బాధ్యతారాహిత్యము నిష్క్రియాపరత్వం అన్నది అదే, వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకుని ఉండాల్సిందే. ఇప్పుడు ఈ విషయం మొత్తం మీద ఎంతో కెరీర్ ఉన్న మా అబ్బాయి, ఎన్నో సినిమాలు చేసిన మా అబ్బాయి, 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాం మేము, మా మీద ఇంత అభియోగమా అని వాళ్ళని వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగినట్లు, కానీ అవతల ఇవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోగలిగినాయి. కానీ ఒక మనిషి పోతే మళ్ళీ తిరిగి రారు. ఆ కుటుంబానికి ఎందుకు ఓదార్పునివ్వలేకపోయారు వీళ్ళు? ఆ కుటుంబం దగ్గరికి వీళ్ళుగా ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే, ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళ మేనేజర్లు వాళ్ళు డే 1 నుంచి మాతో కాంటాక్ట్లో ఉన్నారు, మంచి చెడు అంతా చూసుకుంటున్నారు, 10 lakhs డీడీ కూడా తెచ్చిచ్చారు, ప్రస్తుతానికి వాడుకోమని ఇచ్చారు. వాళ్ళ వైపు నుంచి మాకేదో తక్కువ జరుగుతుంది అని అనుకోవటానికి లేదు అని చెప్పి ఆ తండ్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక దానికి మించింది ఇంక తిరిగి ఏముంటుంది? కానీ అది చూసి కూడా కావాలని వీళ్ళ ప్రతిష్టని కొంచెం దిగజార్చడానికో లేకపోతే వాళ్ళే కారణభూతులు అనేది చెయ్యాలనే ఉద్దేశంతో కొంతమంది ఒక ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ ఆ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కాలమే చెప్తుంది. అందుకని ఏంటి అంటే వాళ్ళు పైకి కనిపించకపోయినా, ఇప్పుడు జగపతి బాబు గారు నిన్న ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో తిరిగి చూడలేదు అన్నారు రేవంత్ రెడ్డి గారు. నిన్న జగపతి బాబు గారు ఏం చెప్పారు? నేను వెళ్ళి చూసి వచ్చాను,
కానీ నాకు ప్రచారం చేసుకోవటం ఇష్టం లేక నేను చెప్పలేదు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. అక్కడికి నిన్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వెళ్ళారు, ప్రొడ్యూసర్స్ వెళ్ళారు. ఇంత ముదిరాక వెళ్ళడం ఏంటి, మీరు ముందేం చేశారు, మేము ఏదో ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాము, అవన్నీ తర్వాత కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఆ కుటుంబానికి ఏంటి అవసరం అనేది చూడాలి కదా. అక్కడ వీళ్ళు కొంచెం వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళు సానుభూతి చూపించేసుకుంటున్నారు. ఇంత కష్టపడి సినిమా తీసాం, ఇంత బడ్జెట్ సినిమా తీసాం, ఒకవేళ ఈ సినిమా పోతే మేము తలకిందులు అయిపోతాం కదా, అయినా మేము ఇంత చేస్తే మాకు ఈ కష్టం వచ్చిందేంటి, అసలు దరిద్రంగా అసలు ఇది వచ్చి మెడకు చుట్టుకుందేంటి, మేము అసలు ఎంత సంతోషంగా ఉండాల్సిన వాళ్ళం ఈ సమయంలో, ఇంత సక్సెస్ అయినందుకు మా సంతోషానికి దూరం చేసింది ఈ ఘటన అనుకుంటున్నారు. కానీ అరే ఆ కుటుంబానికి ఇంత కష్టం వచ్చింది అనే సహానుభూతి కనిపించట్లా వాళ్ళల్లో. మనుషులు నేర్చుకోవాల్సింది ఇదే. ఇది నేర్చుకుంటే గనక తప్పులు చేయడం మానవ సహజం. ఇప్పుడు మీరు అన్నారు అల్లు అర్జును చేతులు ఊపుకుంటూ వచ్చాడు, రోడ్ షో చేశాడు, దానివల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు అని. ఇప్పుడు నేనేమంటా అంటే డే టైంలో కనుక అలాంటి రోడ్ షో జరుగుంటే ఇంత ప్రమాదం కూడా జరిగేది కాదు. అలా అని అసలు అల్లు అర్జును సరే రాత్రిపూటే వచ్చాడు, బ్యాక్ డోర్లోంచి వచ్చి కాముగా సినిమా చూసి వెళ్ళిపోతే ఎలా ఉండేది అసలు అంటే. అందుకని ఏంటంటే అయిపోయాక ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా అప్పుడు కూడా చేయదగిన పనులే, చేయగలిగిన పనులే, ఏం పెద్ద బ్రహ్మాండం కాదు కదా. ఎందుకు చేయలేదు అంటే ఆ క్షణంలో వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ అనిపించారు. అసలు ఆయనకి జనాలలో నా పలుకుబడి ఎంత ఉంది చూసుకోవాలని ఉంది, ఆయనకి నా సినిమా చూస్తూ అభిమానులు ఎలా సంతోషపడుతున్నారో చూడాలని ఉంది అని చెప్తున్నారు. దానికంటే కూడా నేను ప్రేక్షకుల్ని ఎంత మెస్మరైజ్ చేశాను, నేను ఎంత గొప్పగా నటించాను అని చూసుకోవాలనుకున్నాడు ఆయన. నా అభిమానం ఎంతుంది ప్రజల్లో, అభిమానుల్లో నా అభిమానం యొక్క శాతం ఎంతుంది అనేది చూసుకోవాలనుకున్నాడు అనేది క్లారిటీ. అందుకే కొంచెం వ్యక్తికి ఎవరికైనా సరే ఒక స్థితప్రజ్ఞత ఉండాలి. వెంకటేష్ గారు చెప్తుంటారు కదా, ఓటమిని గెలుపుని ఒకేలాగా చూసే స్థితప్రజ్ఞత కావాలి అని. అది ఎవరికైనా కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.